ప్రపంచం అనుకోకుండా ఇరాన్ యుద్ధంతో పరిస్థితులన్నీ కూడా మారుతున్నాయి. తారుమారు అయిందని కానీ మారుతున్నాయి. ఏకధ్రువ ప్రపంచం నుంచి బహుళ ధ్రువ ప్రపంచానికి మారుతున్నట్టు కనిపిస్తున్నది. ఎందుకంటే ఎంతవరకు అమెరికా తనకు ఎదురు తిరిగిన ప్రతి ఒక్కరి మీద ఆంక్షలు విధించి ఆ దేశాన్ని సర్వనాశనం చేస్తూ ఉంది. అప్పట్లో మనం చూసాం ఇరాన్ బాగ్దాద్లో అక్కడ పాపం అతను సద్దాం హుసేన్ మాట వెళ్ళలేదని చెప్పేసి అతని దగ్గర ఏవో భయంకరమైన ఆయుధాలు ఉన్నాయి అని చెప్పి రకరకాల నిందలు వేసి ప్రజల్ని ప్రపంచాన్ని అమెరికాతో పాటు అమెరికా పత్రికలు ఉన్నాయి, ఈ యూరోపియన్ కంట్రీస్ పేపర్స్, వాటి అంటే ముదనష్టం ఏదీ లేదండి. కానీ అన్ఫార్చునేట్గా మనందరికీ ఆ పేపర్లు అంటేనే విలువ ఎక్కువ, బీబీసీ ఛానల్ అంటేనే విలువ ఎక్కువ. ఎప్పుడు మారుతారో మనోళ్ళు. బీబీసీలో చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలని సరదాగా వినాలి తప్పించి అవి నిజంగా తీసుకోకండి. అదేవిధంగా యూరోపియన్ పేపర్స్ అన్నింటినీ కూడా వాళ్ళు చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలు. వాళ్ళు పాపం అతన్ని ఎంత నాశనం చేశారంటే ఆ కంట్రీని మొత్తం నాశనం చేయటమే కాకుండా అక్కడున్న ఆయిల్ మొత్తం ఎత్తుకుపోతున్నారు బేవర్స్గా. వెనిజులాలో కూడా అలాగే జరిగింది. వెనిజులాలో అక్కడ ప్రజల దుర్మార్గులు, అమ్ముడిపోయే దౌర్భాగ్య వేతలు, మొదనష్ట వేతలు, కక్కుర్తి వేతలు. మరి అలాంటి కక్కుర్తి వ్యధలు ఉన్న ఏ దేశమైనా అలాగే ఉంటుంది. మరి అలాంటి వ్యధలు ఉన్న కంట్రీలో పాపం ఆ యొక్క ప్రెసిడెంట్ భార్యని రాత్రి చేసి లేపుకెళ్ళిపోయాడు ట్రంప్, జైల్లో పడేశాడు. లేపుకెళ్ళిపోయాడు ఇంకో రకంగా ఆలోచించకండి, అంటే ఎత్తుకెళ్ళిపోయాడు అంటే బాగుంటుందేమో మీకు. సరే ఏదైనా సరే ఒకటి. సరే ఇక్కడ ఎప్పుడైతే వెనిజులాలో అతను ఒక విజయం సాధించాడో పొగరు నెత్తికెక్కింది ట్రంప్కి. ఎందుకంటే కేసీఆర్ గారు నాకు మాటికి జ్ఞాపకం వస్తారు. పొట్టివాడిని పొడుగువాడు కొడితే మీకు తెలుసు, మరి పొడుగువాడిని పోచమ్మ కొడుతుంది. పాపం చిన్న దేశాలైన ఇరాక్ని, వెనిజులాని, ఆ తర్వాత ఇంకా చాలా కంట్రీస్ ఉన్నాయి పేరు చెప్పాల్సి వస్తే, అలాంటి కంట్రీస్ అన్నీ నాశనం చేసి దౌర్భాగ్యంగా చేసి అక్కడ ఉన్న ప్రెసిడెంట్ని, ప్రైమ్ మినిస్టర్స్ని మార్చేసి వాళ్ళని చంపేసి ఇలాంటి దుర్మార్గపు పనులు చేసిన ఈ యొక్క అమెరికా దాని యొక్క చావు దెబ్బ మాత్రం ఇరాన్ చేతిలో పెట్టేశాడు. నాకు ఇప్పుడు తెలిసిన వార్త ఏంటంటే ఇరాన్ అమెరికాకి మీద ఒక పెద్ద రాకెట్ దాడి చేసిందని, ఆ దాడి శబ్దానికి భయపడిపోయి ట్రంప్ దాక్కున్నాడని తెలిసింది. ఇది ఎంతవరకు నిజమో నాకు తెలియదు, ఇంకా దాని గురించి నేను ఇంకా వివరాలు తెలుసుకోవాలి. ఆ దౌర్భాగ్య స్థితిని రావాలని నేను పదే కోరుకుంటూ ఉన్న దేవుణ్ణి మీకు నా మాటల్లో కూడా చెప్తూనే ఉంటాయి. అమెరికా పొగరు తగ్గాలి, అమెరికా ప్రజల యొక్క వాళ్ళ యొక్క పొగరు తగ్గాలి, అదేవిధంగా యూరోపియన్ దేశాల యొక్క పొగరు తగ్గాలి. నేను నిన్న మెసేజ్లో కూడా యూరోపియన్ పొగరు అని చెప్పి రాశాను, మీ ముందు ఉంచాను. కానీ చాలా తక్కువ మంది చూశారు. ఎందుకంటే అది మన యూట్యూబ్ వాళ్ళు దాన్ని ఎక్కువగా పంపించరు, లాజిస్టిక్ వాళ్ళ యొక్క దీంట్లో. దాని మూలంగా 10 మందికి చేరదు. అమెరికాకి వ్యతిరేకంగా కానీ యూరోపియన్ దేశాలకు వ్యతిరేకంగా కానీ ఏం రాసినా ఏం మాట్లాడినా వాళ్ళు లాగర్థమ్స్ పంపించరు. మీ అందరూ తెలిసిందే. మళ్ళీ ఇంకోసారి చెప్తే ఇది కూడా పంపించరు. పోయిన పర్వాలేదు, ఐ డోంట్ మైండ్. కానీ వాస్తవమే కదా. మరి ఈ రకంగా ఈ యొక్క అమెరికా ప్రవర్తిస్తూ ఉంటే మన పెద్ద పోటీగాడు ఇరాన్ మీద దూకాడు. ఇరాన్ని అనుకోకుండా పక్కన చైనా, రష్యాలు వ్యూహాత్మకంగా సపోర్ట్ చేయటం మూలంగా ఉన్నటువంటి ఇరాన్ హీరో అయిపోయింది. ఆ చుట్టుపక్కల ఉన్న గల్ఫ్ కంట్రీస్ అన్నింటిలో కూడా అంతవరకు ఏ కంట్రీ కూడా అమెరికాని ఎదిరించడానికి ధైర్యం చేయలేని కంట్రీస్, ఓహో మన ఇరాన్ దాడి ధైర్యంగా నిల్చుంది అనేటప్పటికి ఈయన హీరో అయిపోయింది ఇరాన్. మరి ఇప్పుడు ఇరాన్ హీరోగా నిలబెట్టింది ఎవరు? ట్రంపే కదా. ఇలాంటి ట్రంప్ మరి ఏ మొహం పెట్టుకుని వెళ్ళాడో చైనా వెళ్తే ఈయన పుష్టీకరించాల.
బా సోయాబీన్ కొనండి, సోయాబీన్ కొనకపోతే నాకు నా యొక్క ప్రాంతంలో వాళ్ళే నాకు ఓట్లు వేసేవాళ్ళు అని చెప్పి కాళ్ళ వేళ పడి బతిమాలి కింద పడి పైన పడి చిన్నపిల్లలు ఏడుస్తాడు సరే అలా ఏడ్చాను. మొహం చూసారు ఎప్పుడైనా? ఫోటోలు చూడండి, ఆ యొక్క దీంట్లో అతని ముఖం చూడండి. మరి జిన్పింగ్ కూర్చున్న ఆ సోఫా ఎంత హైట్లో ఉంది, మనోడు కూర్చోబెట్టిన ఇది ఎలా ఉంది. పోలీస్ స్టేషన్లో చూసారా, ఎస్ఐలు వాళ్ళంతా సీఏలు కూడా వాళ్ళ పెద్ద స్టాల్లో మంది కూర్చోదారు, మన నిల్చోబెడతారు, ఒకరు కూర్చోబెట్టిన పిచ్చి కుర్చీలో కూర్చోబెడతారు. ఎందుకంటే వాళ్ళ యొక్క ఆధిపత్యాన్ని చాటుకోవడానికి, సైకలాజికల్గా పక్వాన్ని డిప్రెస్ చేయడానికి. నేను ఇది మీకు పదే పదే చెప్తూ ఉంటాను, ఎందుకంటే వాస్తవంగా ప్రతివాడికి తెలిసేది ఇది. మరి అలాగ అవమానించి పంపించిన ఈ ట్రంప్ ముఖం చెల్లక, కానీ అమెరికా వెళ్ళిన తర్వాత ఓహో నేను అది సాధించాను ఇది సాధించాను అని చెప్పాడు. కానీ ఆ ఒక వారం రోజుల లోపలే పుతిన్ చైనా విజిట్ చేయడం జరిగింది నిన్న మొన్న. అతనికి ఎలాంటి స్వాగతం ఇచ్చాడు, అతనికి ఎలాంటి ఇది ఇచ్చారు, ఎన్ని ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అంతేకాదు అమెరికా పేరు ఎత్తకుండానే కొన్ని దేశాలు కావాలని చెప్పి పెత్తందారితనం చేయాలని, అజమాయిషీ చేయాలని ఆలోచిస్తున్నాయి. ఇంకా ఏమాత్రం ఏకధ్రువం పక్షంగా ఉండదు, బహుళధ్రువ పక్షంగా మారుతుంది ప్రపంచం అని గట్టి వార్నింగ్ ఇచ్చారు ఇద్దరు కలిసి. అది వాస్తవంగా ఏంటంటే భారత్, చైనా, రష్యా కానీ కలిసి ఉన్నాయంటే ప్రపంచంలో 40% జీడిపి వీళ్ళదేనండి, 45% పాపులేషన్ వీళ్ళదేనండి. వీళ్ళు ముగ్గురు కలిసి అంటే త్రిమూర్తుల్లాగా ప్రపంచం గడగడగడలాడాల్సిందే. సీఎంఈఎన్ రామ్జీ, సీనియర్ జర్నలిస్ట్, గుడిగంట TV9. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మానకండి. బాయ్. పక్కన బెల్ ఐకాన్ ఉంది కదా, ఒకసారి ప్రెస్ చేయకూడదు. మేము వీడియో రిలీజ్ చేసిన వెంటనే మీకు వచ్చేస్తుంది. బాయ్.